Interpreter of Maldives, written by Jhumpa Lahiri. All questions ki comprehensive answer. First of all, about to know our writer. Jhumpa Lahiri is an Indo-American writer. అంటే ఈమె ఇండియాలో పుట్టి అమెరికాలో పెరిగినటువంటి రైటర్. ఈవిడ 1967లో ఈమె పుట్టారు. హెర్ షార్ట్ స్టోరీ ద ఇంటర్ప్రెటర్ ఆఫ్ మాల్డీవ్స్ ఈజ్ అబౌట్ ద క్యారెక్టర్ నోన్ మిస్టర్ కెపాసి, ఏ 46-year-old గుజరాతీ టూర్ గైడ్. అయితే మనకి ఇంటర్ప్రెటర్ ఆఫ్ మాల్డీవ్స్ అనేటటువంటి లెసన్ చూసుకుంటే కనుక ఇంటర్ప్రెట్ అనే దానికి అర్థం ఏంటంటే ట్రాన్స్లేట్ అని అర్థం. అలాగే మాల్డీవ్స్ అంటే డిసీజెస్ అని అర్థం. దేన్ని డిసీజెస్ని ట్రాన్స్లేట్ చేసేటటువంటి వ్యక్తి. ఆయన ఎవరు ఇంతకీ ఆ క్యారెక్టరు, ఆ డిసీజెస్ని ట్రాన్స్లేట్ చేసేటటువంటి క్యారెక్టర్ ఎవరయ్యా అంటే ఇక్కడ మిస్టర్ కెపాసి గారు వచ్చి ఈయన ఈ డిసీజెస్ని ట్రాన్స్లేట్ చేసేటటువంటి జాబ్ని తీసుకున్నారు. ఆయన యొక్క ఏజ్ ఎంత అంటే 46 years. ఆయన గుజరాతీ టూర్ గైడ్ అట, అంటే గుజరాత్లో ఉండేటటువంటి టూర్ గైడ్ ఈయన. Who speaks many foreign languages and falls in love with one of his tourists, Mrs. Das, when the Das family comes to visit the Sun Temple at Konark in India. అయితే ఈ కెపాసి ఈయనకి చాలా ఫారెన్ లాంగ్వేజెస్ మాట్లాడడం అనేది వచ్చు. ఎందుకని ఈయనకి ఆల్రెడీ అన్ని టూరిస్ట్ ప్లేసెస్ని విజిట్ చేసి అందరితోటి మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి బోల్డెన్ లాంగ్వేజెస్ని నేర్చుకోవడం అనేది, ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది జరిగింది. అయితే ఈయన మిసెస్ దాస్ అనేటటువంటి ఒక ఫారినర్తో ఈయన లవ్లో పడడం అనేది జరుగుతుంది. ఎందుకని ఆ ఫ్యామిలీ అనేవాళ్ళు ఇక్కడికి విజిట్ చేయడానికని, కోనార్క్ టెంపుల్ని విజిట్ చేయడానికని చెప్పి ఇండియాకి వస్తారు. ఇండియాకి వస్తే ఆమెతో లవ్లో పడతాడు కెపాసి. మిస్టర్ దాస్ ఈజ్ ద మిడిల్ స్కూల్ సైన్స్ టీచర్ ఇన్ అమెరికా. అయితే మిసెస్ దాస్ అండ్ మిస్టర్ దాస్ ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ అన్నమాట. వాళ్ళకి 3 children ఉంటారు. ఎవరు? రోనీ, బాబీ, టీనా అని 3 పిల్లలు. అయితే వీళ్ళిద్దరికి 3 children. ఈయన ఏం చేస్తారంటే, ఈ మిస్టర్ దాస్ వచ్చి అక్కడ ఉండేటటువంటి అమెరికాలో ఉండేటటువంటి ఒక మిడిల్ స్కూల్కి సైన్స్ టీచర్గా పనిచేయడం అనేది జరిగేది. ద దాస్ ఫ్యామిలీ ఈజ్ అన్ ఇండియన్ ఫ్యామిలీ దట్ ఈజ్ వెరీ అమెరికనైజ్డ్ యాజ్ దే డోంట్ ఫాలో ఇండియన్ ట్రెడిషన్స్. యాక్చువల్గా దాస్ ఫ్యామిలీ అయితే ఇండియన్ ఫ్యామిలీయే, కానీ ఎంతగా మారిపోయారంటే అమెరికనైజ్డ్ అయిపోయారంటే అమెరికాలో ఉండేటటువంటి అలవాట్లన్నిటికీ కూడా అలవాటు పడిపోయారు. ఇంకా అసలు ఇండియన్స్ లాగే బిహేవ్ చేయరు, అంతగా అమెరికనైజ్డ్ అయిపోయారు అన్నమాట. అమెరికన్స్ లాగే అచ్చుకున్నట్టు వాళ్ళ యొక్క హ్యాబిట్స్ ఏంటి అన్నీ వీళ్ళు తయారైపోయారు. వీళ్ళు ఇండియన్ ట్రెడిషన్ని ఫాలో కారు. వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లమ్స్ ఫర్ మిస్టర్ కెపాసి ఈజ్ దట్ హీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ మిసెస్ దాస్ హూ ఈజ్ వెరీ సెల్ఫిష్. ఇంతకీ ఇక్కడ ఏమవుతుందంటే కెపాసి తను లవ్లో పడతాడు. ఎందుకని ఆ మిసెస్ దాస్ ఎవరైతే ఉంటారో ఆ దాస్ తోటి లవ్లో పడడం అనేది జరుగుతుంది. ఇది సెల్ఫిష్ కూడా. షీ రిప్రజెంట్స్ వాట్ ఈజ్ ఆఫెన్ కాల్డ్ ద అగ్లీ అమెరికన్. అస్తమాట ఏమనంటదట, అగ్లీ అమెరికన్ అని చెప్పి రిప్రజెంట్ చేస్తూ ఉంటుందట, అంటే అమెరికన్స్ అంటే ఇష్టం లేనట్టు. హీ బిలీవ్స్ దట్ షీ లైక్స్ హిమ్ బికాజ్ షీ ఈజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ హిజ్ జాబ్ అన్ ఇంటర్ప్రెటర్ ఆఫ్ మాల్డీవ్స్. ఈయన ఏమని అనుకుంటాడంటే, ఆమెకి నా మీద ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకంటే తన యొక్క జాబ్ ఏదైతే ఉందో ఇంటర్ప్రెటర్ ఆఫ్ మాల్డీవ్స్ జాబ్ని తను చాలా ఇష్టపడుతుంది. ఈ జాబులన్నింటినీ ట్రాన్స్లేట్ చేసేటటువంటి జాబ్ని తను చాలా ఇష్టపడుతుంది కనుక తను చాలా లైక్ చేస్తుంది నన్ను అని చెప్పి ఇక్కడ కెపాసి మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడు. హిజ్ ఇంగ్లీష్ డస్ నాట్ ఓన్లీ హెల్ప్ హిమ్ ఇన్ టూర్ గైడింగ్, హీ వర్క్స్ ఇన్ లోకల్ హాస్పిటల్ ట్రాన్స్లేటింగ్ పేషెంట్స్ అండ్ దేర్ సిమ్టమ్స్ టు ద ఇండియన్ డాక్టర్స్. అతని యొక్క జాబ్ ఏంటి, మామూలుగా టూర్ గైడే కాకుండా ఇంకో జాబ్ కూడా చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అది, తను జబ్బులన్నింటినీ డాక్టర్ గారికి ట్రాన్స్లేట్ చేసి పేషెంట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళ యొక్క రోగాల యొక్క లక్షణాలన్నింటినీ డాక్టర్ గారికి చెప్తే డాక్టర్ గారు మందు రాయడం అనేది జరిగేదట. అందుకని ఈ విధంగా కూడా ఆయన యొక్క టాలెంట్ అనేది ఉపయోగపడుతూ ఉంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పారాగ్రాఫ్లో మిస్సెస్ కెపాసి హ్యాజ్ లిటిల్ రికార్డ్ ఫర్ మిస్టర్ కెపాసిస్ కెరియర్ యాజ్ ఎన్ ఇంటర్ప్రిటర్.
అంతగా గౌరవించదు మిస్సెస్ కెపాసి. ఇలా ఇంటర్ప్రిట్ చేయడం ఇది ఏదన్నా పెద్ద జాబ్ ఏంటి, ఇలాంటి జాబ్ చేస్తున్నా అని చెప్పి కొంచెం చులకనగా చూస్తూ ఉంటుందట మిస్సెస్ కెపాసి. మిస్టర్ కెపాసి రికగ్నైజెస్ మిస్టర్ అండ్ మిస్సెస్ దాస్ are a bad match as he and his wife are, even though Mrs. Das has problems with her husband. ఇక్కడ కెపాసి ఏమని అనుకుంటాడంటే, ఏం గుర్తిస్తాడంటే మిస్టర్ అండ్ మిస్సెస్ దాస్ ఇద్దరు కూడా బ్యాడ్ మ్యాచ్, అంటే ఇద్దరు సరైనటువంటి భార్యాభర్తలు కాదనేది గుర్తిస్తాడు. ఎలాగా కెపాసి అండ్ మిస్సెస్ కెపాసి ఎలా సరైన భార్యాభర్తలు కారో వీళ్ళు కూడా సరైనటువంటి భార్యాభర్తలు కారని చెప్పి తను అనుకుంటూ ఉంటాడన్నమాట. ఎందుకంటే కొన్నిసార్లు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు దాస్కి వాళ్ళ హస్బెండ్తో, మిస్సెస్ దాస్కి వాళ్ళ హస్బెండ్తో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి. మిస్టర్ కెపాసి డస్ నాట్ వాంట్ టు చేంజ్ హర్ లైఫ్. కెపాసి ఏమనుకుంటాడంటే ఆమె యొక్క జీవితాన్ని మార్చాలని అనుకోడు. హీ లర్న్స్ దట్ మిస్సెస్ దాస్ చీటెడ్ ఆన్ హర్ హస్బెండ్ అండ్ హ్యాడ్ ఏ చైల్డ్ విత్ ద అదర్ మ్యాన్. ఒక విషయం తెలుస్తుంది. ఆ విషయం ఏంటంటే తన భర్తతో కాకుండా వేరే అతనితోటి ఒక అబ్బాయి ఉన్నాడు, బాబీ అనేటటువంటి అబ్బాయి అని తెలుసుకున్న తర్వాత తన యొక్క హస్బెండ్ చీట్ చేసిందని చెప్పి ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఇష్టపడడం అనేది మానేస్తాడు, ఈ మీద ఇష్టాన్ని పెంచుకోవడం. సో హీ డిసైడెడ్ టు బి అవే ఫ్రమ్ మిస్సెస్ దాస్ వెన్ షీ ఆస్క్స్ మిస్టర్ కెపాసి ఫర్ హెల్ప్. ఎప్పుడైతే తను ఏం డిసైడ్ అవుతాడంటే తనకి మిస్సెస్ దాస్కి దూరంగా ఉండాలి, అవాయిడ్ చేయాలి అని చెప్పి కెపాసి అనుకుంటాడు. కానీ తను హెల్ప్ అడుగుతుంది మిస్సెస్ దాస్ వచ్చి, నాకు ఈ విషయంలో ఏదైనా హెల్ప్ చేయగలవా నువ్వు అని చెప్పి. హీ టెల్స్ దట్ హీ హ్యాస్ నో అడ్వైస్ టు గివ్ హర్, సో షీ స్టాంప్స్ అవుట్ ఆఫ్ ద క్యాబ్ ఈటింగ్ రైస్, స్నాక్స్ అండ్ డ్రాపింగ్ సమ్ ఆల్ ఓవర్ ద గ్రౌండ్. ద మంకీస్ ఓకే. ఇక్కడ కెపాసి ఎప్పుడైతే తనకి హెల్ప్ చేయడు అని తెలుస్తుందో దాస్ ఏం చేస్తుందంటే మిస్సెస్ దాస్ కారులోంచి ఒక్క ఉదుటిని లెగిసిపోయి కోపంగా బయటకు వచ్చేసి తన చేతిలోనే ఎప్పుడు కూడా పఫర్ రైస్ అంటే మరమరాలు లాంటివి ఉంటాయి, వాటిని తింటూ కొన్ని తినేయడం, కొన్ని కింద పోసుకుంటూ వెళ్ళిపోవడం గ్రౌండ్ మీద. ఆ పని చేస్తూ తను ఏం చేస్తుందంటే వెళ్ళిపోతూ ఉంటుంది. వాటిని కింద జారు విడుచుకుంటూ తను కొన్ని తింటూ పడేస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. ద మంకీ స్టార్ట్స్ ఫాలోయింగ్ హెర్ టు ఈట్ ద రైస్ వెన్ షీ గోస్ టు త్రూ అవుట్ ద బ్యాగ్. అయితే మంకీస్ ఏవైతే ఉన్నాయో అవి వీటిని చూసి ఏం చేస్తాయంటే ఫాలో అవుతూ ఉంటాయి. వీడి జారు విడుస్తుంది కదా, వీటిని ఏరుకుని తిందామని చెప్పి ఫాలో అయిపోతూ ఉంటాయి. ఇంకా చాలా ఉన్నాయి కదా బ్యాగ్లో అని చెప్పి. దెన్ ద మంకీస్ బిగాన్ అటాకింగ్ బాబీ ద ఇల్లిజిమేట్ సన్. అయితే మంకీస్ ఏం చేస్తాయంటే ద ఇల్లిజిమేట్ సన్ అంటే అక్రమ సంతానమైనటువంటి బాబీని అటాక్ చేసేస్తాయి. ఇక్కడ ఈవిడ పోసినటువంటి ఈ మరమరాలు ఏరుకోవడానికి వచ్చి అతన్ని అటాక్ చేస్తాయి. ద స్టోరీ ఎండ్స్ విత్ ద మిస్టర్ కెపాసి చేసింగ్ ద మంకీస్ ఆఫ్ అండ్ మిస్సెస్ దాస్ ఫస్సింగ్ ఓవర్ బాబీ. అయితే స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది అని చూస్తే కనుక కెపాసి చేసి మంకీలన్నింటినీ తరిమి కొట్టేస్తాడు. తర్వాత మిస్సెస్ దాస్ చాలా ఫస్సింగ్ అవుతుంది బాబీ మీద, అంటే ఓవర్గా ఎగ్జైట్ అవుతుంది. అయ్యో పిల్లవాడు ఈ విధంగా కోతుల బారిన పడ్డాడని చెప్పి ఎక్కువగా ఎగ్జైట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది సింపుల్గా ఒక కాంప్రహెన్షన్ ఆన్సర్ మీకు